బొత్స సత్యబాబు మంచి నాయకుడు. అసలు నత్తితో ఆయన సాధించే నాయకుడు, మంచి నాయకుడు. ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా మంచి నాయకుడు. కానీ దరిద్రం ఏంటంటే వైసీపీలు కాచి ఈయన కూడా రీసెంట్గా ఈ మధ్య ఇంకా ఎదవైపోతాను మరి బొత్స సత్యబాబు. జైలుకి బెయిల్కి ఊగులాడుతున్న పార్టీలో ఎవడు ఉంటాడని అధ్యక్ష అసెంబ్లీలో అన్నాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. అలాంటి పార్టీలోకి ఒకడు ఉంటాడు, రేపు మాపు చెల్లపిల్లి అన్నాడు. అలాంటిది ఈ కౌన్సిల్లో ఏం మాట్లాడుతుండో సరే, అది సంగతి పక్కన పెట్టి మళ్ళీ వీళ్ళు అంబట్రాబాబు ఆయన మీద దాడి చేసి ఆయన అదే 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 బద్దాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెంట్ లో ఆయన మాట్లాడి మళ్ళీ వెంటనే ఇదే మూడు నిమిషాలు వినైతే నేను అనకూడదు, తప్పు అయింది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడు కాదు. బొత్స సత్యబాబు గారు కాదండి, నీకు అర్థం కావట్లేదు. కానీ మీరు వయసులో పెద్దవారు, అమ్మ నా బూతులు తిట్టేసి సారీ అంటే ఊరుకుంటాడా ఎవడైనా? మీరు పెద్ద మనిషికి మీరు ఆలోచన మీ గుండె మీద చేసుకున్న మాట చెప్పు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సంజన సుఖాన్ని అన్నాడు, ఒక బేకార్గాడు, ఆడు మంత్రి కాదు, అంబట్రాంబ ఆడు ఎమ్మెల్యే కూడా కాదు, ఒప్పు ఆడు ఇష్టం వచ్చిన బూతులు తిడితే ఆ మాటలు నువ్వు సమర్థిస్తావంటే మీరు ఏం మనుషులు? బొత్స సత్యబాబు గారు మీరు కూడా పెద్దలు అయ్యి ఉండి ఇది ఎంతవరకు కరెక్టు? ఆయన క్షమాపణలు చెప్పుకోండా అంతే. ఇప్పుడు మిమ్మల్ని తిట్టేస్తా ఇష్టం వచ్చినట్టు, అది కరెక్టేనా? అసలు జగన్మోహన్ రెడ్డి మీకు ఏమి ఇచ్చిండు, ఏమి ఇస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి అసలు మీరు ఏం మాట్లాడుతారో అర్థమవుతుందా మీకు? గింతేనా అర్థమవుతుందా? వెంకటేశ్వర ఫోటోలు పెట్టుకొని కౌన్సిల్లోకి వచ్చారు, షూలు వేసుకొని చెప్పులు వేసుకొని. ఒక ఒక్క ఒక ఆ బాల్కో గురించి నువ్వు ఇప్పుడు ఏం మతంలో ఉన్నావు? హిందూ మతాన్ని మొక్కుతానుగా, ఎవరి మతం అని గొప్ప ఒప్పుకుంటాను. వాడి కోసం మన హిందూ ధర్మాన్ని ఆడ బూట్లు లాగుతారా? మీకు ఆ నాయకుడు ఇష్టం అనుకో, ఆడు వెళ్ళింది బాత్రూమ్ది వచ్చ వంటలు తాగండి, మీకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు నా నాయకుడు నా ఇష్టం అనుకో, నేను తాగుతా. కానీ మన హిందూ మత సనాతన మాట కూడా వచ్చేసరికి ఒక మాట మీద ఉండాలి. నీ తాతలు ముత్తాతలు మీరు ఏం మొక్కుతారు? ఏమి అసలు మీరు ఈ లడ్డూ విషయం డైవర్ట్ చేయడానికి అంబట్రాబాబుని వదిలారు, ఆ కుక్క ఆ బాడుకోని. మీరు ఒక పెద్దల సభలోకి వెళ్ళి ఇంకా మీరు అంబట్రాబాబుని సమర్థిస్తారంటే మీకు ఏం గౌరవం ఇవ్వాలా? 16 నెలలు జైలు ఉన్నోడి గురించి మీకు ఎందుకు ఇంత తపన? మీకు ఏమి ఇచ్చిండు? అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కోట్లు సంపాదించుకోండి, వాడికి నాగార్జున సినిమాలో షేర్లు మీరు తీసుకోండి, కానీ పేరు నాది ఉండాలి అక్కడ. ఆ రాష్ట్రంలో కూడా పేరు నాది ఉండాలి. మీరు ఎంతైనా తీసుకోండి. అలాగే మీకు రాష్ట్రం మీద మిమ్మల్ని వదిలేశాడు, మీరు ఎంత కావాలో దోసుకోండి, మీరు అంత దోసుకోండి, 10 రూపాయలు ఇవ్వండి నాకు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్ ఉండాలి అనేసరికి మీకు ఏ ఇష్టం వచ్చినట్టు 2019 నుంచి 2024 దాకా మీరు అడ్డుకొనగా దోసుకుంటారు, ఎక్కడ మాసి ఎక్కడ కావాలంటే అక్కడ. మీకు అందుకే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఆ ఇష్టమే, డబ్బు మీద ఇష్టం మీదే. మీరు ఎంత సంపాదించారు? కొన్ని వేల మంది, కోట్ల మంది పేదవాళ్ళు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఏం చేసుకుంటారు? చచ్చిపోయినప్పుడు మనతో కూడా ఉండదు, తెంపి పారదింగుతారు. జనాలకు మంచి చేసి చచ్చిపోయింది. వెంకన్న స్వామిని లడ్డు అందుకో కలవలేదని ఒప్పో సిట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ ఆ ఇచ్చిన రిపోర్ట్తోనే చంద్రబాబు నాయుడు పందికో కలిసిందని చదివాడు. సరే, తప్పు. కానీ పందికో కలవలేదు, కానీ అసలు నెయ్యే వాడలేదు లడ్డూలనా అని సిట్టు రిపోర్ట్ వచ్చిందిగా. మీరు మనుషులు కదా, మురగాల ఎప్పుడు నుంచి వచ్చిన ఆనవాయాన్ని మీరు నెయ్యి కలవకంట ఏం కలవు? మీకు ఏం అవసరం? భక్తులు విసి తినే ప్రసాదం, దేవుడు తినే ప్రసాదంలో కూడా మీరు వదలలేదంటే మీరు మనిషి పుట్టుకే పుట్టారా? వాడంతే ఎవరికో పుట్టి మనకు గెలవదు, అదంతా అనవసరం. మీరు పెద్దలు. ఒకసారి వైఎస్ చచ్చిపోయినప్పుడు సీఎంగా అవ్వాలని పేరు కూడా నీది వచ్చింది, ఫస్ట్ పేరు. అంత స్థాయి పెద్దల సభలోకి వెళ్ళి ఒక బాడుకో గురించి నువ్వు సమర్థిస్తున్నావంటే అమ్మ బొత్స సత్యబాబు గారు, ఇది కరెక్ట్ కాదు. ఇది నీ గుండె మీద పడుకున్నప్పుడు వెంకన్న స్వామిని తలుసుకొని ఒకసారి ఆలోచించు, నేను చేస్తున్నది మంచా చెడా? మీరు ఒకసారి ఆలోచించుకోండి.
పెద్దలు మీకు గౌరవం ఇస్తాను. చెప్పండి, వాడు ఎంత మీ వయసు ముందు ఆ జగన్మోహన్ రెడ్డి? నువ్వు అన్నట్టు జైలుకి బెయిల్కి ఊగులాడుతున్నావు. ఆ మాట అప్పుడు ఏదన్నారో అది ఇప్పుడు ఒత్తు పలుకుతుంది. ఇవాడు జీవితంలో ఇక అవ్వడు. మీరైనా మారండి, మీరైనా మార్చండి. చెప్పులు వేసుకొని ఆ పెద్దల సభలో అంటే ఏంటి? ఓ సంస్కారం, ఓ పద్ధతి ఉంటేనే ఆ సభలకి, ఆ కౌన్సిల్లోకి వస్తారు. మీరు ఏమి తెలియకుండా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని టూపుకుంటా చెప్పులు వేసుకొని, ఒక బాడుకో ఎవడో అన్నాడు, చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో కొట్టుకున్నట్టు చూపిస్తే రాజీనామా చేసేస్తాను, ఆడే షూ వేసుకుని అన్నాడు. అలాంటి పద్మాసులు నోటికి వచ్చినట్టు పేలకండి. పచ్చసత్యబాబు గారు మీకు దండం పెడతా. ఆ మొండా కొడుకుని మీరు మద్దతు ఇవ్వకండి. ఆ అంబటి రాంబాబుని, ఆ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. మనిషితో కొట్లాడండి. ఒకరోజు కాదు ఒక రోజున గెలుస్తాం, పోరాడతాం. దేవుడితో మాత్రం పోటీ వెళ్ళకండి. నాశనం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, నాశనం అయిపోతాం. పుట్టగదులు లేకుండా పోతాం. అది మీరు గుర్తుపెట్టుకుంటే మీ పెద్దతనానికి గౌరవం ఉంటుంది. ఆ బాడుకొని మాత్రం మీరు సపోర్ట్ చేయకండి. నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పారు. బొత్స సత్యబాబు గారు, ఇది కరెక్ట్ కాదు. క్షమించమని అంతే, నోరు అదుపులో ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ మాట అన్న తప్పు. అది చాలా తప్పు. అది నీకు తెలుసు. ఓకేనా? జై హింద్, జై భారత్.